బాబు టైం ఎంత అయింది? చెప్పు. కరెక్ట్ గా 1 నిమిషం తక్కువ అమ్మా. 12కి. ఏం దేనికమ్మా? 12 దాటితే వజ్యం వస్తుంది అందుకని. ఏమండి, నాకు చిన్న ఐడియా వచ్చింది. ఏంటది? ఈ డబ్బుతో ఎక్కడో పట్నంలో 100 ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు 101 ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాసుపత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? నాగమణి ధర్మాసుపత్రి? అవునండి, మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టి మీ తమ్ముడు 10 మందికి ప్రాణభిక్ష పెడుతుంటే ఈ చుట్టుపక్కల ఆవిడికి ఎంత పేరు, ఎంత గౌరవం, మనకెంత తృప్తి. బంతి మొక్క ఎంత మంచి మాట చెప్పావే. చూసామని పెద్ద కోటలు తెలియటాట్లు. కానీ బాబు, ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం ఆడికి ఏడ్చాడు. ఆడికేం తెలుసమ్మా? నీ పేరు మీద ఆసుపత్రి మనోళ్ళు బంపరు శంకుస్థాపనకి ఏర్పాటు చేస్తాను. రెడీగా ఉండండి. అందుకే మరి నేను కంచర్చించుకున్నది. ఏమనంటే అన్నా ఉంటారు. కంగారు పడకుండా రాత్రి చెప్పిందంతా చెప్పండి. నా కోడిగుడ్లో తెలుసానా? నా కంగారటే ఓరే తెచ్చేస్తాను. మా నాన్న చెప్పేది ఏంటంటే ఆసుపత్రి అన్నమాట. మీకు తెలుసు నేను పెద్దగా చదువుకోలేదని, కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ చదివాడు. ఆడు పట్టణంలో ఆసుపత్రి పడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి కట్టమంది. అంచేత నాగమణి ధర్మాసుపత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ ఆసుపత్రిలో పేదవాళ్ళందరికీ ఒత్తిడి మందులు ఇస్తాను మా తమ్ముడు. చూసారా అబ్బాయి గారు, పునాది రాబడి 10 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే పోలీస్ పేషెంట్లు పరిగెట్టుకుంటూ చెప్తున్నారు. ఇదేంటండి? మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం, పోలీసుల కోసం కాదు. మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు, మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవడానికి. పాకలో మేకలాగా మీరు బలేవారండి. ఆడిని లచ్చలు ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను. రాత్రి అనక పగలనక కట్టుబడి చదివాడు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు గడుచుకుంటా ఉండే? అయితే ఆయన సర్టిఫికెట్ చూపించమనండి. చూపించండి మరిది గారు, మీరు భయం ఏంటి? ఇన్స్పెక్టర్ గారు, ఒక నిమిషం. ఎంత ధైర్యంగా నీకు? నా తమ్ముడు మీద సైజు. మీరు ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, మా మరిది గారిని ఎందుకు కొట్టారు? ఆయన ఏమైనా దొంగ, హంతకుడా? అవును, ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్ నన్ను చెప్పుకొని తిరిగే దొంగ. రేపు చేతగాని వైద్యం చేసి ప్రజలను చంపి హంతకుడు కూడా అవుతాడు. ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దని నాకు లంచం ఇస్తా అన్నాడు. అందుకే లాక్కొట్టాను. ఇటువంటి సంగతిలో నీ ఊరికి వదిలిపెట్టకూడదు. కానిస్టేబుల్ సార్, టేక్ హిమ్. ఎస్ఐ గారు, మీ కాళ్ళు అట్టుకుంటాను, వాడిని అరెస్ట్ చేయకండి. ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళలేదు. మా మరిది చేసిన వెధవ పనికి మా అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు. వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు. ఈ తప్పు కాయండి, వాడికి నేను బుద్ధి చెప్తాను. మా అమ్మే దొట్టు. మొదటి తప్పు కనుక క్షమించి వదిలిపెడుతున్నాం. ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు, ఈ హాస్పిటల్లో ఉండకూడదు. కానిస్టేబుల్ సార్, పదండి. దరిద్రుడా, నువ్వు చదవలేదని బాధలేదు, డబ్బు పోయిందని బాధలేదు. ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా చేశావు. బాబు వాణ్ణి ఏంటంటే మీరు? ఆయన అసలు కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చగొడతారేంటి? ఎంత చెడ్డ అతను మీకు అన్న కొడుకు. వాడిని ఇంకా కొట్టు, చంపి, నరికి అలా ఆయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు. మీరు ఆవేశపడకండి అత్తయ్యా. రేపటి నుంచి మీ అత్త మా వల్ల నువ్వు నీ పళ్ళం గోచలు కట్టుకుని పొలం పనిచేయండి. రామయ్య, బాబాయ్ నేను చూసుకుంటాను కదండి. బాబు, మరి డబ్బునేం చేయమంటావు? సురకేయండి. మావయ్య, ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను. చి అది పరమ దరిద్రపు చెయ్యమ్మా, నా చేత్తోనే తీసుకో. మంచి ఎలా ఉంది మన దెబ్బ? గుయ్యమన్నట్టుందండి. అయ్యి బాబు, అలాంటి కంచి కాదండి, మంచి కంచి కట్. వచ్చావా?
తెచ్చావా? ఏంటండి తెచ్చేది దొండపాడు బెండకాయ? ఇదేమన్నా కోటా కిరసనాలు అనుకున్నారా, రేషన్ బియ్యం అనుకున్నారా? ఎర్ర త్రికోణం అండి బాబు, నిరోద్దు. అదేరా తెచ్చావా అని అడుగుతున్నాను. తేవటానికి కుట్లో మిగిలితే కదండి, పెళ్ళైన వాళ్ళకదే పెళ్లి కానోళ్ళకదే. అయినా నాకు తెలియకడుతాను, ఆ గుత్తి గురయ్య వయసు ఎంత ఉంటుందండి? ఓ 70-80 ఉంటాయి. మరి ఆడికి ఎందుకంటే 25 నిరోధులు. 25 కొన్నాడా? ఏం చేసుకుంటారా? ఏం చేసుకుంటాడు, ఏం చెప్తామండి? నెల వేసుకుని అప్పుడు ఒబ్బడిగా వాడుకుంటాడండి. ఆ సొమ్మే పోయిందండి. రే ఆడిని అడుగు 10 పట్ట. ఏమండి పిలిచావరా? నేను కాదండి, కంచుగారు. ఇట్రండి. వస్తున్నాను, ఉండవా? ఆ పని మీద ఉన్నాను. అది కాదండి, ఒకసారి ఇట్రండి. ఏంటే? మనకి ఇంకా ఆషాఢ మాసం అంత అక్కర్లేదండి. ఏ ఈ రోజు నుంచి శ్రావణం వచ్చేసింది. అంటే? సరిగమ్మ పదిలిసి వాసిన ములక్కాయ మీద గెలక్కాయ. గౌరీ, గౌరీ, వదలండి వదలండి, నాకేం కాలేదు. వదలటానికే నాగమణి నిన్ను కట్టుకున్నది, ఛీ, పట్టుకున్నది. మీకు ఈ గతి పడుతుందని కల్లో కూడా ఊహించుండరు కదత్తయ్యా. నా ఓన్ సిస్టర్ బంగారు కొండ. నా మొగుడు చెల్లి, నా అత్త కూతురు ఏమైంది తల్లి? ఏమైందమ్మా? 20 ఏళ్ల క్రితం మెట్ల మించి నేను ఎలా కాల్జారానో మీ చెల్లి అలాగే కాల్జారింది. అప్పుడు నా నడుము ఎలా విరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే అంటే విరిగింది. అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదినకి కూడా పిచ్చి పడుతుందా? అక్షరాలా మా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా? అవును బాబాయ్ గారు, కరెక్ట్ గా చెప్పారు. మీకెలా తెలిసింది? అది ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. హలో, ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు. నువ్వు ఉండొచ్చు, కాలు జారచ్చు. నువ్వు కాలు జారావంటే విడాకులే తప్ప వీల్ చైర్ ఉండదు. అమ్మా ఏంటమ్మా పడిపోయావంట? అదే మీరు లేవకండి అత్తయ్య, నేను చెప్తాను కదా. ఏమండి, అత్తయ్య గారు కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయారండి. మెట్ల మించి పడిపోయిందా? డబ్బులు తగిలాయమ్మా? బాగా తగిలాయిరా, 3 మెట్లు విరిగిపోయాయి. బాధపడకండి అయ్య గారు, వడ్రంగి మేస్త్రి చెప్పొచ్చాను, ఇంకో గంటలో వచ్చేస్తానన్నాడు. ముందు అమ్మ సంగతి చూడకుండా వండరగేట్రా ఎదమా. అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా తీసుకొచ్చానండి. ఉన్న బీపీతోనే చస్తుంటే టీబీ మలేరియా ఏంట్రా గాడిద? అయ్యి బాబు, టీబీ మలేరియా అంటే అంటువ్యాధి కాదండి, అది డాక్టర్ గారి పేరండి. టీబీ ఇంటి పేరండి, మలేరియా ఆయన పేరండి. చాలా పెద్ద డాక్టర్ అండి. ఎల్కేజీ యూకేజీ అంటారేంటండి. ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడండి, యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడండి. ఫారిన్ అండి. డాక్టర్ గారు ఎక్కడున్నాండి? ఇంటికో ఇక్కడ. అయ్యి బాబాయ్, అక్కడేం చేస్తున్నారండి? ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయినాయా బాబు? మీరే అట్ట పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు? ఇదిగో మీరు ఇలా జోకులు వేస్తే నేను వెళ్ళిపోతాను. పేషెంట్ టాపా కట్టేస్తుంది. నువ్వు ఉండవా? డాక్టర్ గారు మీరు చూడండి. ఇది బాగుంది. నాడి చాలా బాగుంది. జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. 100 కాదు 200. 200 డిగ్రీల జ్వరమే? అయితే పాపం అత్తయ్య గారు సలసల కాగిపోతుంటారు. అవును నిజమే. అయితే నువ్వు కాస్త అడుగుడు తెచ్చి అమ్మ నుదుటి మీద. ఇదిగో ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటే నేను వెళ్ళిపోతాను అంతే. డాక్టర్ గారు నువ్వు ఉన్నా డాక్టర్ గారు, రక్తపోటు ఏమన్నా ఉందంటారా? రక్తపోట? రక్తపోటు పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది. అంటే మా అత్తయ్య గారి నుంచి ఉప్పు కారం తినకూడదా అండి? ఆవిడ తినొచ్చు, కానీ మీరు పెట్టకూడదు. అయితే ఇక నుంచి సప్పుడు కూడా పెట్టు. డాక్టర్ గారు, షుగర్ ఉందా అండి? లేదు, ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు. నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి, దీని ఒంట్లో షుగర్ ఉందా అని. ఓ ఆ షుగరా? ఆ షుగరు ఆహా ఆహా ఆహా, ఎంత కమ్మటి వాసన! నేతి మిఠాయిలా గుమగుమ ఆడిపోతుంది. మిఠాయి ఏమిటండి? మీ అత్తయ్య గారి బాడీ అమ్మ. ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది. అంటే ఇక అత్తయ్య గారు ఉట్టి అన్నం కూడా తినకూడదన్నమాట. అవును, అన్నం కూడా తినకుండా బాబు చక్కగా ఉప్పు లేని గంజి తాగొచ్చు కదయ్యా. గంజా? యా, పోనీ అందులో కోడి చికెన్ నంచుకోవచ్చా? మేక మటన్ కూడా నంచుకోవచ్చు. కాకపోతే వెంటనే ఇవి పారి కట్టుకోవాల్సి వస్తుంది. పాపం ఏమీ తినదంటే ఇంకేం తింటుందండి? గడ్డి. అవును, అది మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీరేం బాధపడకండి అమ్మగారు, 3 పూట్ల 3 మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను. మయమయాన్ని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి, నాకు చెప్పండి, మన దొడ్లో మేట్లోంచి పీక్కొచ్చి మీ ముందు పడేస్తాను. మీరు ఎంత కావాలంటే అంతండి. అమ్మగారు మీరు బతకాలి, అమ్మగారు మీరు బతకాలి. అమ్మగారు
డాక్టర్ గారు గంజి తాగి ఏదైనా పని పట్ట చేసుకోవచ్చా? ఏంటమ్మా పొద్దున్న నుంచి అత్తయ్య అత్తయ్య అని ఏడుస్తున్నావు? ఆవిడ బ్రతకడం ఇష్టం లేదా? అమ్మా, అంటే అమ్మ పడుకునే ఉండాలా? చచ్చినట్టు. అది పడుకుంటే ఎలాగండి? ఇంట్లో పనేళ్ళని చూడాలి, గుమాస్తా గారి దగ్గర లెక్క డొక్క చూడాలి, రోజుకి 100 సార్లు ఇనపెట్టి తాళం తెరుస్తుండాలి. దాన్ని మంచం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు చెప్పండి? ఏమండి నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి. సుధమ్మ గారి ఇంట్లో ఏం పని చేస్తారని చెప్పండి? తిని తొంగోవడం తప్ప. కాస్త కొత్త చదువుకున్నారు, అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయలేరండి. ఏం అరిగిపోతారా? అరిగిపోతానో కరిగిపోతానో నీకెందుకు? అయినా నేను బీకాం చదివి ఇంటి కోడలుగా వచ్చింది ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు. బీకామ్ చదివితే ఎవరికే గొప్ప, చదివితే సంసారం చేయరా, సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా? అమ్మా ముందు తాళాలు ఇచ్చేయి. అదే బాబు, దానికెందుకు శ్రమ, చిన్నపిల్ల. గుర్రంలాగుంటే అది చిన్న పని ఏంటమ్మా? ముందు తాళా ఇచ్చేయి. ఎందుకు తీసుకోదు చూస్తాను. ఇచ్చేయి. ఇదిగో ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి. నేను ఒక్కదాన్నేనా? మే హెల్ప్ యూ? నువ్వు ముయ్, నువ్వు ఒక్కదానివే చూసుకోవాలి. పొరపాటుని తాళాలు గాని లెక్కలు గాని ఎవరి చేతిలో కనిపించాయో పంబరేగిపోతే దోపుకబుడ్లో. తాళాలు కూడా ఫినిష్. అసలే అమ్మ కొంటూ బాలేదు, మధ్యలో నీడు పెట్టి జస్ట్ ఏడుపు వచ్చింది బాబు. ఏడుపు వచ్చిన ఏడవకూడదా? కోడలు. ఐసి ఏమండి, అత్తయ్య గారు కొట్టి గంజి ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది. ఒక పూటేనా అన్నం పెడతానండి. చంపేస్తాను. రే ఓబయ్య, బాబయ్య. ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి. ఇక మర్చిపోండి, నా రెప్ప మీ చెప్పు.